ఆ శిష్యులకు తెలుసు ఎలాంటి ప్రయాణము చేస్తున్నామో మనం, మధ్యలో ఏదైనా జరగవచ్చు, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో, మేము ఎదుర్కొనే పరిస్థితి మేము ఒకవేళ ఓడిపోవచ్చేమో, కానీ ఇదిగో ఈయన మాతో ఉంటే అసాధ్యాలన్నీ సుసాధ్యములుగా చేయబడతాయి. ఈయన మాతో ఉంటే మేము చేయు ప్రతి ప్రయాణం క్షేమకరముగా ఉంటుంది. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిదినము ఒక నూతనమైన మాట చేత దేవుడు మనలందరినీ బలపరుస్తున్నాడు. ఈరోజు కూడా ఒక చక్కని మాటతో దేవుడు బలపరచబోతూ ఉండగా ఆ బలాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉండండి. దేవుడు నిశ్చయముగా మన సిద్ధపాటును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళబోయే మునుపు వాక్యం యొక్క సారాంశమును నేను అర్థమయ్యేలాగా ఒక్క 2 మాటల్లో చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సారాంశం ఏమిటంటే, నీవు కావచ్చు, నేను కావచ్చు, మనము చేస్తున్న ఈ ప్రయాణము, ఈ పోరాటము గెలవచ్చు, ఓడిపోవచ్చు, లేదా స్థిరముగా నడవచ్చు, పడిపోవచ్చు. కానీ నీకు తోడుగా నజరేయుడైన యేసుక్రీస్తు నడవగలిగితే, నీకు నీడగా ఆయన ఉండగలిగితే, నీకు అభయం ఇచ్చే ఆశ్రయదుర్గము ఆయనై ఉండగలిగితే, ఆ ప్రయాణానికి, ఆ పనికి ఓటమంటూ రాదు. ఇదే మన సారాంశం ముగించుకున్నాం కనుక వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం చూస్తే, అక్కడ ఎలీషా యొద్ద కొంతమంది శిష్యులు ఉన్నారట. అంటే ఎలీషా దగ్గర శిష్యరికం చేస్తున్న చిన్న ప్రవక్తలు. అయితే వారు నివసిస్తున్న స్థలము చాలా చిన్నదిగా ఉందంట. అది గమనించిన వారందరూ ఎలీషా యొద్దకు వచ్చి ఎలీషాతో ఇలా అన్నారు, అయ్యా, మేము నివసించే స్థలము చాలా చిన్నది గనక, మాకు ఇరుకుగా ఉన్నది గనక, మేము యోర్దాను ఒడ్డుకు వెళ్ళి అక్కడ మ్రానులు నరుక్కొని వచ్చి మా కొరకు ఒక నివాసమును ఏర్పాటు చేసుకుంటాము అన్నాడు. చూద్దాం అక్కడ ఒక మాట. 6వ అధ్యాయము 1 నుంచి. అంతటా ప్రవక్తల శిష్యుల ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రానుని ఆ చెట్టు నుంచి తీసుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఎలీషాతో ఆ మాట అన్నారు, అయ్యా, మాకు స్థలం సరిపోవట్లేదు, మేము ఇంకొక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇంకొక గుడారంను కట్టాలనుకుంటున్నాము, మేము వెళ్ళి మ్రాను నరుక్కొని వస్తామంటే వెళ్ళిరండి అని అనేసాడు. అయితే ఇక్కడే 3వ మాటలో కనుక మనం గమనిస్తే, ఆ శిష్యుల్లో ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలను అని కోరగా అతడు, నేను వచ్చేదను అని చెప్పాను. ఎలీషాతో శిష్యులు అన్నారు, మేము వెళ్ళి తలా ఒక పెద్ద మ్రానులు తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చి మేము నివాసం ఏర్పాటు చేసుకుంటామంటే వెళ్ళమన్నాడు. కానీ ఆ గుంపులో ఒకడున్నాడు. వాడంటాడు, అయ్యా ఎలీషా గారు, మీరు మాతో కూడా రావాలి. గమనించండి, పెద్ద మ్రానులు తేవాలంటే వెంట ఏం తీసుకెళ్ళాలి? గొడ్డలో, కత్తో, ఇంకా బరువులు మోయాలి కాబట్టి ఏ లారీలో, ఏ ఏనుగులో, పెద్ద మ్రానులు కాబట్టి పెద్ద రంపాలో తీసుకెళ్ళాలి. వాటితో పాటు ఇదిగో శిష్యుడు అంటున్నాడు, అయ్యా, మీరు నాతో కూడా రావాలి, మీరు మాతో కూడా రావాలి. ఎందుకు? ఆ శిష్యులకు తెలుసు ఎలాంటి ప్రయాణము చేస్తున్నామో మనము, మధ్యలో ఏదైనా జరగవచ్చు, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో, మేము ఎదుర్కొనే పరిస్థితి మేము ఒకవేళ ఓడిపోవచ్చేమో, కానీ ఇదిగో ఈయన మాతో ఉంటే అసాధ్యాలన్నీ సుసాధ్యములుగా చేయబడతాయి.
ఈయన మాతో ఉంటే మేము చెయ్యు ప్రతి ప్రయాణం క్షేమకరముగా ఉంటుంది. గమనించండి ప్రియమైన వారరా, నీవు ప్రతిసారి అపజయాన్ని చూస్తున్నావా? ప్రతిసారి నిట్టూర్పుని, నిరాశను చూస్తున్నావా? ఒక్కసారి ప్రార్థనాపూర్వకముగా ఆత్మను వేడుకొని ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనా శక్తితో నీవు గనక నడవగలిగితే నీవు ఎక్కడికి వెళ్ళిన విజయం నీకు కలుగునుగాక. నీవెక్కడికి వెళ్ళిన విజయాన్ని చేత పట్టుకొని వస్తావు. ఆ యొక్క మర్మమును ఈ శిష్యులు ఎరిగంటున్నారు, అయ్యా మీరు మాతో రండి. ఇంకా మీకు పరిచయం చేయాల్సిన పని లేదు, కానీ వెళ్ళారు. ఆ ఒడ్డున, యోర్దాను ఒడ్డున కూర్చొని ఆ మ్రాను నరుకుతున్న సమయంలో ఒకటి గొడ్డలి జారి నీటిలో పడిపోయింది. ఆ నీటిలో పడిపోయిన తర్వాత ఆ పనివాడు గగ్గోలు పెడుతున్నాడు, అయ్యో ఇది అరువు తెచ్చిన గొడ్డలి, వాడికి నేను ఏ సమాధానం చెప్తాను? ఎలీషా ఎందుకు వచ్చాడు అనుకుంటున్నాడు వెంటబడి. ఎలీషాకు రావాల్సిన పని లేదు, కానీ తన శిష్యులు, తన వారు, తన పిల్లలు ఏది చేసినా దాన్ని సరిచేసి సమకూర్చి జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ వారితోనే ఉన్నాడు. నీవు గనక దేవుడిని పిలవగలిగితే నీ గొడ్డలు ఎక్కడ జారిపోయిందో, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయిందో, నీ ప్రార్థనా జీవితం ఎక్కడ ఆగిపోయిందో, నీ వ్యక్తిగత జీవితంలోనికి ఏ పాపమనబడిన శోధన ఎంటర్ అయిందో దాని గుండా నిన్ను లేవనెత్తి ఒక గొప్ప అవకాశం మరలా నీకు ఇస్తాడు నజరుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క శిష్యుడి గొడ్డల జారి కింద పడిపోగానే వాడు ఏడుస్తుంటే వచ్చి ఎలీషా అంటాడు, ఎక్కడ పడిపోయింది అంటే, అయ్యా అదిగో అక్కడ ఆ నీటిలో పడిపోయింది అనగానే ఒక పచ్చి కొమ్మను నరికి ఆ కొమ్మ నీటిలో వేయగానే ఆ కొమ్మ మునిగిందట, గొడ్డలి తేలిందట. ఒకవేళ శిష్యులు ఎలీషా గారిని వెంట పెట్టుకొని వెళ్ళకపోతే ఈ గొడ్డలి పోగొట్టుకున్న ఇతడు నిరుత్సాహంతో, నిట్టూర్పుతో, వేదనతో వెనక్కి రావాల్సిందే కదా. ఉన్నాడు కనుక, తోడున్నాడు కనుక ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. గమనించండి, నీ బలహీనతను ముందుగానే ఎరిగి, మన పాపములన్నిటినీ ఎరిగి ఆయనే మన కొరకు ప్రాణత్యాగము చేసి నరకబడిన ఆ కొమ్మ యేసుక్రీస్తై ఆయన మనకి బదులుగా మునిగిపోయి మనలో ఉన్న పాపమును చంపి జీవమును తేలింపజేసి పోగొట్టుకున్న ప్రతి అవకాశాన్ని గొడ్డల్ని చిక్కించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ మిస్ అయిపోయిందో మన ఆత్మీయ జీవితం, ఎక్కడ మునిగిపోయిందో మన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మరొక్కసారి కనుక నీవు దేవుణ్ణి, అయ్యా నీవు తోడుంటే నేను మరలా లేచి నిలబడతాను అని ఆయన్ని బ్రతిమలాడుకొని నీవు గనక పరిశుద్ధాత్మ శక్తిని వెంట పెట్టుకుని తిరగగలిగితే శిష్యులు పొందుకున్న మరొక అవకాశము నీవు నేను పొందుకుంటాం. అట్టి అవకాశముతో చరిత్రను తిరగరాసే గొప్ప కృప మనందరికీ దొరుకునుగాక. ఆమేన్.